అతను ఎలా మార్కెటింగ్ చేస్తున్నాడనే దాని మీద వ్యాపారం ఆధారపడి ఉంటుంది. ఇక ఫర్నిచర్ షాపు ప్రధానంగా మనం చూసుకోవాల్సింది తక్కువ రెంట్‌కు ఎక్కువ స్థలం ఉండే గోడౌన్ లాంటివి తీసుకోవాలి. అంటే షాపులైనా పర్వాలేదు, పెద్ద షాపులు తీసుకోవాలి. తక్కువ రెంట్ కొంచెం ఊరు చివరగైనా పర్వాలేదు. ఎందుకంటే మెయిన్ సెంటర్‌లోనే ఉండాల్సిన అవసరం లేదు. ఊరు చివరైనా పర్వాలేదు. తక్కువ రెంట్‌లోటి పెద్ద షాపులు అంటే మనము మంచాలు చూపియగలిగి ఉండాలా. అలాగే సోఫా సెట్లు చూపియగలిగి ఉండాలా. అలాగే డైనింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్ ఇలా ఈ ఇంటికి సంబంధించిన అన్ని రకాల వస్తువులు, ఈ ఫర్నిచర్ చూపించగలిగి ఉండాలి కాబట్టి, ఖచ్చితంగా అంత స్థలం మనకు ఉండగలిగి ఉండాల. ఒకాళ మీకు ఒక షాప్ దొరికితే ఏదైనా గోడౌనైనా తీసుకొని అక్కడ పెట్టుకొని కూడా చూపించుకోవచ్చు. అది ఎలా అనేది మీరు అక్కడుండే వస్తువులను బట్టి మనం ముందుకెళ్ళొచ్చు. ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది ఇది. ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఒక్కసారి మనం దీనికి ఒక అమౌంట్ కేటాయిస్తే, అదే అమౌంట్‌తో రొటేషన్ అవుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ వ్యాపారానికి ప్రధానంగా ముఖ్యంగా కావాల్సిందేందయ్యా అంటే, లోపల అనుభవజ్ఞులు ఒకళ్ళు లేదా ఇద్దరు వర్కర్‌లుండాల.